హాయ్ అండి. మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు లేదా ట్రాక్టర్కి సంబంధించిన ఇంప్లిమెంట్లు ఏవైనా సరే స్క్రీన్పై కనిపిస్తున్న మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అయితే పంపండి. వాటిని అయితే మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము. మీ బండి సేల్ అయిపోయిన వెంటనే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది తీసివేయబడుతుందండి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోకి సంబంధించిన రైతు యొక్క ఫోన్ నెంబర్ అనేది కింద టైటిల్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఈ బండి సేల్ అయిపోయిన వెంటనే నెంబర్ అనేది తీసివేయబడుతుందండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే బండి యొక్క డీటెయిల్స్, లొకేషన్, ప్రైస్ అనేది డీటెయిల్గా అర్థమవుతాయి. ఈరోజు మనం సేల్కి పెట్టిన బండి వచ్చేసి ఐషర్ 380 అండి. ఈ ట్రాక్టర్ యొక్క హార్స్ పవర్ వచ్చేసి 42 హార్స్ పవర్తో అయితే ఈ ట్రాక్టర్ అయితే వస్తుందండి. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ 2023 మోడల్ గల ట్రాక్టర్ అండి. ఈ బండి యొక్క టైర్స్ చూసుకుంటే బ్యాక్ టైర్స్ 40% సీల్ టైర్లు అయితే ఉన్నాయి. బండికున్న ఫ్రంట్ టైర్స్ వచ్చేసి సీల్ టైర్లు 85% సీల్ టైర్లు అయితే ఉన్నాయండి. ఈ బండి ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్, అదేవిధంగా హైడ్రాలిక్ ఎటువంటి రిపేర్ అయితే లేదు. షోరూమ్ రన్నింగ్ కండిషన్లో ఉందని రైతు అయితే చెప్తున్నారు. ఈ ట్రాక్టర్కి సంబంధించిన పేపర్లు కూడా అన్నీ ఆల్ క్లియర్గా అయితే ఉన్నాయంటండి. మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు ఇదే విధంగా మన ఛానల్లో ప్రకటించాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అయితే పంపండి. వాటిని అయితే మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము. పాత ట్రాక్టర్లు లేదా కొత్త ట్రాక్టర్ల ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్కి రావాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి. ఈ ట్రాక్టర్ సేల్కి పెట్టిన లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం, చిలకలూరుపేట దగ్గర ఉన్నటువంటి నాదెండ్ల అనే విలేజ్లో అయితే సేల్కి పెట్టడం అయితే జరిగిందండి. ఈ లొకేషన్కి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఈ ట్రాక్టర్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బండి ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్, అదేవిధంగా హైడ్రాలిక్ పేపర్స్ కూడా చెక్ చేసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. బండి గురించి తెలియకపోతే తెలిసిన మెకానిక్ను కానీ లేదా తెలిసిన డ్రైవర్లను కానీ తీసుకొని వెళ్ళి బండికి సంబంధించిన పేపర్లు కూడా చెక్ చేసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. రైతు ఈ ట్రాక్టర్కి చెప్తున్న రేటు వచ్చేసి 4,55,000 రూపాయలు అయితే చెప్తున్నారు. 4,55,000 రూపాయల అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. బండి అదేవిధంగా పేపర్స్ కూడా చెక్ చేసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఈ బండికి సంబంధించిన రైతు యొక్క ఫోన్ నెంబర్ అనేది కింద ఉన్న టైటిల్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఉంటుందండి. దయచేసి ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ట్రాక్టర్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయగలరు. ఈ ట్రాక్టర్ సేల్ అయిపోయిన వెంటనే రైతు యొక్క ఫోన్ నెంబర్ అనేది టైటిల్ నుంచి అదేవిధంగా డిస్క్రిప్షన్ నుంచి నెంబర్ అనేది తీసివేయబడుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు లేదా ట్రాక్టర్కి సంబంధించిన ఇంప్లిమెంట్లు ఏవైనా సరే స్క్రీన్పై కనిపిస్తున్న మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అయితే పంపండి. వాటిని అయితే మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము. మీ బండి సేల్ అయిపోయిన వెంటనే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది తీసివేయబడుతుంది. పాత ట్రాక్టర్లు లేదా కొత్త ట్రాక్టర్ల ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి.